హృదయాన్ని చూసే దేవుడు. సమూయేలు లాంటి సేవకుడు పైదాన్ని బట్టి చూసి ఈ వ్యక్తే గొప్పవాడు, రాజు అనుకున్నాడు. సమూయేలే దేవుడు చూసినట్టు చూడలేకపోయాడు. అంత గొప్ప దైవజనుడే దేవుడు ఎలా చూస్తాడు ఒక మనిషిని, ఎలా నిర్ణయించుకుంటాడు ఒక మనిషిని, ఎలా ఏర్పాటు చేసుకుంటాడు ఒక మనిషిని అనే విషయాన్ని సమూయేలు లాంటి గొప్ప దైవజనుడు, దేవుని వాక్కు ప్రత్యక్షతలు పొందగలిగిన దైవజనుడు సహితము చూడలేకపోయాడు. ఎందుకంటే సమూయేలు కూడా మనిషే కాబట్టి శరీరానికి సంబంధించినవి చూసే లక్షణాలు కూడా ఉంటాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు, మనుష్యులు పై రూపాన్ని చూస్తారు, మనుషులు పర్సనాలిటీ చూస్తారు, మనుషులు పై వాటిని లక్ష్య పెడతాడు, కానీ దేవుడు హృదయం చూసేవాడు. దావీదును దేవుడు సెలెక్ట్ చేయడానికి కారణం దావీదు హృదయం.